రత్నగిరి గ్రామం పక్కగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి గురించి చాలా కథలు ఉండేవి. దారి తప్పితే మళ్ళీ బయటకి రావడం కష్టంగా ఉండేది. రాత్రిపూట వింత శబ్దాలు వినబడతాయి. చెట్లు కూడా మనుషుల్లా ఊపిరి తీసుకుంటాయి. గ్రామస్తులు భయంతో అక్కడికి వెళ్ళేవారు కాదు. కానీ ఆ గ్రామంలో ఉండే అరవింద్ అనే 15 ఏళ్ల బాలుడికి ఆ అడవి మీద విచిత్రమైన ఆకర్షణ ఉండేది. చిన్నప్పటి నుండి చెట్లు, జంతువులు, ప్రకృతిని అతను చాలా ప్రేమించేవాడు. అడవి దగ్గరికి వెళ్ళకూడదని పెద్దలు చెప్పినా అతనికి ఆ ఆకర్షణ తగ్గేది కాదు. ఒకరోజు అతని చిన్న చెల్లెలు సమన్వి అడవికి దగ్గరగా ఆడుకుంటూ దారి తప్పిపోయింది. గ్రామం మొత్తం వెతికినా ఆమె కనిపించలేదు. అందరూ భయపడ్డారు. ఆమెను వెతకడానికి అడవిలోకి వెళ్ళడం ప్రమాదం అని పెద్దలు చెప్పారు. కానీ అరవింద్ మాత్రం ఇలా అన్నాడు, సమన్వి నన్ను నమ్ముతుంది, నేను వెళ్తాను అని. అలా టార్చ్ లైట్ పట్టుకొని అడవిలోకి అడుగుపెట్టాడు. అడవి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి గాలి చల్లబడింది. చెట్లు ఒకదాని మీద ఒకటి అడ్డంగా పెరిగి ఆకాశాన్ని కప్పేశాయి. అరవింద్కు భయం వచ్చిన సమన్వి కోసం ధైర్యంగా ముందుకు నడిచాడు. అప్పుడే ఒక వింత శబ్దం వినబడింది. గాలిలా కాదు, జంతువులా కాదు, ఎవరో నిట్టూర్పు విడిచినట్టుగా. అతను టార్చ్ లైట్ వెలుగులోకి చూశాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు వింతగా కనిపిస్తుంది. దాని సహజ నీడలో ఒక చిన్న అమ్మాయిని, సమన్విని చూశాడు. ఆమె అక్కడ ఏడుస్తోంది. అన్నా, నేను భయపడ్డాను. అరవింద్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చెట్టు కొమ్మలు స్వల్పంగా కదిలాయి, మనిషిలా. అరవింద్ ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు లోతైన భారమైన స్వరంతో మాట్లాడింది. మీ చెల్లెలు భయంతో కూలిపోతుండగా నేను కాపాడాను. మీరంతా అడవిని శత్రువులా చూస్తారు, కానీ అడవి కూడా జీవమే. అరవింద్ గుండె దిగులుగా అయ్యింది. నేను చెట్లను ప్రేమిస్తాను, తప్పుడు పనులు చెయ్యను అన్నాడు. చెట్టు నవ్వినట్లుగా ఆకులు కనిపించాయి. అడవికి హృదయం ఉంది బాలక, నీవు దానిని అర్థం చేసుకున్నావు. ఒక వెలుగు రేఖలాగా మార్గం చెట్ల మధ్య తెరుచుకుంది. ఈ దారిలో సురక్షితంగా వెళ్ళిపోండి అన్నది చెట్టు. అరవింద్ సమన్విని వెంట తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులు ఇద్దరిని చూసి సంతోషించారు. అతను అడవిలో జరిగిన విషయాన్ని చెప్పాడు. మొదట వాళ్ళు నమ్మలేదు. కానీ ఆ రోజుకి రాత్రి గాలి గ్రామం మీదుగా వీచినప్పుడు ఒక చిన్న స్వరం లాగా ఉంది. చెట్టు స్వరం, నన్ను శత్రువుగా కాదు, స్నేహితుడిగా చూడండి. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి గ్రామస్తులు అడవిని రక్షించడం ప్రారంభించారు. చెట్లు కోయడం ఆపేశారు. కొత్త మొక్కలు నాటడం మొదలుపెట్టారు. అడవి గ్రామం అడవిని కాపాడింది. అరవింద్ అడవి యొక్క నిజమైన హృదయం గురించి అర్థం చేసుకున్న మొదటి పిల్లవాడిలా గ్రామంలో పేరు తెచ్చుకున్నాడు.